హైదరాబాద్ మాసిఫ్ ట్యాంక్ డ్రగ్స్ కేసులో ఓ ప్రముఖ హీరోయిన్ సోదరుడి పేరు బయటకొచ్చింది. ప్రస్తుతం పరారీలో ఉన్న అతని కోసం ఈగల్ టీమ్ మాసిఫ్ ట్యాంక్ పోలీసులు గాలిస్తున్నారు. ట్రూప్ బజార్ కు చెందిన నితిన్ సింఘానియా, శ్రేణిక్ సింఘ్వి అరెస్ట్ తో హీరోయిన్ సోదరుడి పేరు వెలుగులోకి వచ్చింది. 4 రెగ్యులర్ కస్టమర్లకు నితిన్, శ్రేణిక్ డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లుగా గుర్తించారు. హీరోయిన్ సోదరుడు కూడా వీళ్ళిద్దరి నుంచే డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. ప్రస్తుతం అతను పరారీలో ఉండడంతో ఎక్కడ ఉన్నాడో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఏడాదిన్నర కిందట కూడా హీరోయిన్ సోదరుడు డ్రగ్స్ కేసులో పోలీసులకు చిక్కాడని చెబుతున్నారు. ఏడాదిన్నర కిందట హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ డ్రగ్స్ కేసులో పోలీసులకు దొరికాడు. 2024 జూలైలో అతనికి పరీక్షలు నిర్వహిస్తే డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టుగా నిర్ధారణ అయింది. ఇప్పుడు కూడా డ్రగ్స్ కేసులో హీరోయిన్ సోదరుడు దొరికారనే వార్తలు రావడంతో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీతేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. మాసిఫ్ ట్యాంక్ డ్రగ్స్ కేసుకి సంబంధించి ప్రముఖ హీరోయిన్ సోదరి పేరు మళ్ళీ బయటకు వస్తుంది. అయితే ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. అతని కోసం ఈగల్ టీం అలాగే మాసిఫ్ ట్యాంక్ పోలీసులు గాలిస్తున్నారు. ట్రూప్ బజార్ కు చెందిన నితిన్ సింఘానియా, శ్రేణిక్ సింఘ్విని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ తోనే హీరోయిన్ సోదరుడి పేరు కూడా వెలుగులోకి వచ్చింది. అయితే 4 రెగ్యులర్ కస్టమర్లకు నితిన్, శ్రేణిక్ డ్రగ్స్ సప్లై చేసినట్లుగా గుర్తించారు. న్యూ ఇయర్ వస్తున్న సందర్భంగానే మళ్ళీ డ్రగ్స్ సప్లై చేసినట్లుగా పోలీసులు గుర్తిస్తున్నారు. హీరోయిన్ సోదరుడు కూడా వీళ్ళిద్దరి నుంచే డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడో తెలుసుకునేందుకు కూడా పోలీసులు రంగంలోకి దిగారు. ఏడాదిన్నర కిందట కూడా హీరోయిన్ సోదరుడు డ్రగ్స్ కేసులో పోలీసులకు చిక్కాడని చెప్తున్నారు. అయితే 1 ఇయర్ బ్యాక్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ డ్రగ్స్ కేసులో పోలీసులకు దొరికాడు. 2024 జూలైలో అతనికి డ్రగ్ టెస్టులు కూడా చేస్తే పాజిటివ్గా వచ్చింది. ఇప్పుడు కూడా డ్రగ్స్ కేసులో హీరోయిన్ సోదరుడు దొరికాడనే వార్తలు రావడంతో మళ్ళీ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీతేనా అన్న డౌట్స్ కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయాన్ని పోలీసులు ఇంకా అఫీషియల్గా అయితే నిర్ధారించలేదు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. రైట్ సుజాత, మాసిఫ్ ట్యాంక్ డ్రగ్స్ కేసుకి సంబంధించి మళ్ళీ ప్రముఖ హీరోయిన్ సోదరుడి పేరు బయటకు వస్తుంది. సో ఎవరు అయి ఉంటారు అంటే 2024 జూలైలో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు కూడా ఇలానే పట్టుబడ్డాడు. మళ్ళీ ఇప్పుడు అతనేనా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కంప్లీట్ డీటెయిల్స్. రాధిక, ఒకవైపు నగరం న్యూ ఇయర్ వేడుకలకి రంగం సిద్ధం చేసింది. హైదరాబాద్ పోలీసులతో పాటు నగర వ్యాప్తంగా ఇటు డ్రగ్స్ అదేవిధంగా అసాంఘిక కార్యకలాపాలకి తావివ్వకుండా పకడ్బందీగా పోలీసులు ముందస్తుగానే చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే న్యూ ఇయర్ వేడుకలకి ఈసారి ఎక్కడా కూడా డ్రగ్స్ అనే మాట వినిపించకుండా పోలీసులు అదేవిధంగా నార్కోటిక్ టీమ్ స్పెషల్ ఆపరేషన్ చేస్తుంది. ఇందులోనే లీగల్ టీం కూడా మాసిఫ్ ట్యాంక్ పోలీసులతో కలిసి స్పెషల్ ఆపరేషన్లో భాగంగా 2 వ్యాపారస్తులు డ్రగ్స్ని అటు సరఫరా చేస్తున్నట్లు గుర్తించి వారిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని విచారించగా వీళ్ళిద్దరూ మలక్పేట్లోని అక్బర్బాగ్కు చెందినటువంటి వ్యాపారవేత్త శ్రేణిక్ సింఘ్వాని, అదేవిధంగా వీళ్ళిద్దరూ కలిసి డ్రగ్స్ని చాలా మందికి విక్రయిస్తున్నట్లుగా కూడా వీళ్ళని విచారించినటువంటి నేపథ్యంలో లీగల్ టీమ్ కొన్ని వివరాలను సేకరించింది. ఇందులోనే టాలీవుడ్, బాలీవుడ్కి సంబంధించినటువంటి ఒక నటి సోదరుడు కూడా ఉన్నట్లు అటు పోలీసులకి వచ్చినటువంటి సమాచారం మేరకు అదేవిధంగా లీగల్ టీము ఇద్దరికి అందినటువంటి సమాచారం ప్రకారమే అతని కోసము గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే వీళ్ళు ప్రధానంగా ముంబై కేంద్రం నుంచే డ్రగ్స్ని తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లోని చాలా వరకు సరఫరా చేస్తున్నట్లుగా కూడా ఐడెంటిఫై చేశారు. అయితే ఈ వ్యక్తి ఎవరు, టాలీవుడ్, బాలీవుడ్కి సంబంధించినటువంటి నటి సోదరుడు అంటే గతంలో రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నట్లుగా కూడా చాలా వరకు ఆధారాలను సేకరించారు. ఆ తర్వాత తన పేరును కూడా అఫీషియల్ గానే అటు డ్రగ్స్ సంబంధించినటువంటి అధికారులు వెల్లడించారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఎవరు ఆ వ్యక్తి అనే దాని మీద కూడా అనేక అనుమానాలకి తావిస్తుంది. గతంలో చాలా వరకు సినీ సెలబ్రిటీస్ కి సంబంధించినటువంటి వాళ్ళు డ్రగ్స్ కేసులో విచారణ, ఆ తర్వాత వాళ్ళు డ్రగ్స్ తీసుకోవడం లేదు అని అంటూ వచ్చి దాని సంబంధించినటువంటి
సోదరుడే ఈ డ్రగ్ కేసులో కూడా కీలకంగా ఉన్నట్లు అటు వచ్చినటువంటి వార్తలు, అదేవిధంగా తను తీసుకున్నటువంటి డ్రగ్స్ కి సంబంధించినటువంటి వివరాల ప్రకారం ఇప్పుడు కూడా తానే ఉండొచ్చు అని చెప్పేసి అనేక అనుమానాలకి తావిస్తుంది. కానీ అఫీషియల్ గా ఎక్కడ తన పేరును మాత్రం అనౌన్స్ చేయలేదు. దీని మీద ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ ఎలా స్పందిస్తారో చూడాలి. దాంతో పాటు ఇటు లీగల్ టీం కావచ్చు, అదేవిధంగా మాసబ్ ట్యాంక్ పోలీసులు కలిసి చేసినటువంటి ఆపరేషన్లో ఇంకా చాలా వరకు ముంబై నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్నటువంటి టీం ఉంది అని చెప్పేసి ఈ ఇద్దరు వ్యాపారవేత్తల్ని విచారించిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాల ప్రకారమే ఈ టీం చాలా వరకు ముంబై నుంచే డ్రగ్స్ని కొనుగోలు చేసి ఇక్కడ చాలా మందికి విక్రయిస్తుందని కూడా ఈ ఆధారాలు అయితే సేకరించారు. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా ఈ సినీ నటి సోదరుడి కోసం అయితే మాత్రం సర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. తనని అదుపులోకి తీసుకుంటే ప్రధానంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నటువంటి వ్యక్తుల చైన్ సిస్టమ్ మొత్తం కూడా బయటపడే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే న్యూ ఇయర్ వేడుకలప్పుడే చాలా వరకు ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి టీం అంతా హైదరాబాద్లో సరఫరా చేస్తూ ఉంటుంది. ఆ టీంని పట్టుకోవడానికే ఈ లీగల్ టీం అదేవిధంగా పోలీసులతో కలిసి సర్చ్ ఆపరేషన్స్ అయితే కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇద్దరు వ్యాపారస్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళ విచారించిన తర్వాత సినీ నటి సోదరి పేరు కూడా తెర మీదకి వచ్చింది. రాధిక. రైట్, థ్యాంక్ యూ సుజాత. రైట్, మాసబ్ ట్యాంక్ డ్రగ్స్ కేసుకి సంబంధించి మళ్ళీ ఒక ప్రముఖ హీరోయిన్ సోదరుడి పేరు బయటకు వస్తుంది. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడని అతని కోసం ఈగల్ టీం, మాసబ్ ట్యాంక్ పోలీసులు అయితే గాలిస్తున్నారు. నితిన్ సింఘానియా, శ్రేణిక్ సింఘి ఈ ఇద్దరు కూడా ఈ కేసులో నిందితులుగా అరెస్ట్ అయ్యారు. వీరి నుంచి ఆ హీరోయిన్ సోదరుడు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా అయితే